అంటున్నాను, యూట్యూబ్లో మనం తీసుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ను, కమ్యూనికేషన్ స్కిల్స్ను చక్కగా పెంచుకోవచ్చు, హిందీ నేర్చుకోవచ్చు, అన్ని సబ్జెక్టులకు సంబంధించిన నాలెడ్జ్ అందులో ఉంటుంది సోషల్ మీడియాలో. దాన్ని చక్కగా వినియోగించుకోవచ్చు. ఇంకా వీలైతే మనము బర్త్డే విషెస్, మ్యారేజ్ విషెస్, మనకు కావాల్సిన వాళ్ళ కోసం కొన్ని విషయాలు తెలుపవచ్చు. కానీ అదే పనిగా గంటలు సోషల్ మీడియాలో కొంతమంది, అంటే మీరు కాదు, కొంతమంది అబ్బాయిలు మరి ముఖ్యంగా పబ్జీ గేమ్లని, ఆ తర్వాత బెట్ గేమ్స్ అని చెప్పి రకరకాలుగా సోషల్ మీడియాలో గంటలు మార్నింగ్ లేచినప్పటి నుంచి పడితే నైట్ వరకు అదే పనిగా అందులో గడుపుతున్నారు. మరి అదేమన్నా పెద్దగా ఉపయోగపడే విషయం అంటే ఏమీ లేదు. ఇక వాట్సాప్లో వచ్చిన ప్రతి విషయాన్ని కట్ చేస్తూ ఉన్నట్టు వేరే వాళ్ళకు ఫార్వర్డ్ చేయడం, అనవసరపు అన్నెసెసరీ విషయాలు. మంచి విషయాలు వచ్చినాయి, ఫార్వర్డ్ చేస్తే తప్పు లేదు. ఇగో ఇట్లా సోషల్ మీడియాను అధికంగా, అనవసరంగా, అన్నెసెసరీగా యూజ్ చేస్తూ అన్నెసెసరీగా ఆందోళన చెందడం, ఎక్సైట్మెంట్ కావడం, అయ్యో రేపు ఏమవుతుందో, ఎల్లుండి ఏమవుతుందో, అప్పటికి ఏమవుతుందో విషయాలను చూస్తూ భయపడడం. కాబట్టి ఇటువంటి చెడు అలవాట్లు సోషల్ మీడియా కూడా బాగా వాడడం అనేది ఒక చెడు అలవాటుగానే గుర్తించవచ్చు. ఇంకా అంతేకాకుండా మనము జంక్ ఫుడ్ తినడం. జంక్ ఫుడ్ అంటే ఈ హోటళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇష్టం వచ్చినట్టు సమోసాలు, గప్చుప్లు కొన్ని తినండి, ఒక 2-3 మితంగా తినడంలో తప్పు లేదు. కడుపు నిండా అవే తినడం, అన్నం తినకపోవడం, ఎగ్ పఫ్స్, కర్రీ పఫ్స్ తినడం, జంక్ ఫుడ్ తినడం, ఇవన్నీ కూడా మీ ఆరోగ్యానికి హానికరం. ఆ తర్వాత ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇంకొకటి మీ మేనమామ అనుకోండి, అన్నయ్య అనుకోండి, ఇంకా ఏదన్నా విధంగా అనుకోండి, బాబాయ్ అనుకోండి, మరి ముఖ్యంగా ఇది మనం చర్చించాల్సిన విషయమే లవ్ అఫైర్స్. చదువుకునే సమయంలో లవ్ అఫైర్స్ పెట్టుకోవడం అనవసరంగా, అన్నెసెసరీగా. ఎందుకంటే మనం సినిమాల్లో కూడా చూస్తూ ఉన్నాం, అవన్నీ నిజాలు కావు. సినిమా అనేది అది మనని ఒక 3 గంటల సేపు నవ్వించడానికో లేదంటే కళల ప్రపంచంలోకి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. కానీ మనం పాటించడానికి అది సరి అయినది కాదు. సినిమాల్లో ఉన్నటువంటి మంచి మెసేజ్ను తీసుకుందాం. ఇప్పుడు మనము బేబీ సినిమాలో తీసుకున్నట్లయితే స్టార్టింగ్ నుంచి హీరోయిన్ ఎలా ఉంటుంది, లాస్ట్ కు ఏ విధమైనటువంటి బాధను అనుభవిస్తుంది. ఆ బాధను చూడండి. ఆ బాధ ద్వారా మనకు ఒక మెసేజ్ చూపిస్తున్నాడు. చదువుకునే సమయంలో ఎవరో ఫ్రెండ్స్ చెప్పిందనో, బయట వాళ్ళు చెప్పిందనో లవ్ అఫైర్ గురైనట్లయితే తప్పకుండా నష్టపోవడం జరుగుతుంది. మీ హయ్యర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత, మీరు బాగా ఉద్యోగాలు సంపాదించి సెటిల్మెంట్ అయిన తర్వాత, ఏవైనా మీకు ఆలోచనలు ఉంటే ఫుల్ సెటిల్ అయిన తర్వాత, మీ చదువు ముగిసిన తర్వాత తల్లిదండ్రులతో షేర్ చేసుకోండి, వాళ్ళని ఒప్పించండి, వాళ్ళు ఒప్పుకుంటారు. కానీ ఈ ఇంటర్మీడియట్ ఏజ్లో, బీటెక్ ఏజ్లో మాత్రం రాంగ్ స్టెప్ వేయకండి. ఫుల్ సెటిల్ అయిన తర్వాత ప్రతి విషయాన్ని అందరికన్నా గొప్ప వాళ్ళు, మీకోసం పరితపించే వాళ్ళు, మీకోసం ఎన్నో కలలు కంటున్న వాళ్ళు మీ తల్లిదండ్రులతో షేర్ చేసుకోండి. ఏమైనా విషయాలు వాళ్ళు మీకు సరి అయిన సూచనలు ఇవ్వడంలో అందరికన్నా ముందుండే వాళ్ళు ఎవరు అనంటే మీ తల్లిదండ్రులే. మీ గురించి ఎక్కువ తెలిసిన వాళ్ళు కూడా మీ తల్లిదండ్రులే. వారి మాట విన్నట్లయితే మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు. ఎందుకంటే మేము స్కూల్ లైఫ్ లో టీచర్స్ కొద్ది రోజులు మీతో గడుపుతారు. కాలేజ్ లైఫ్ లో ఒక 2 సంవత్సరాలు గడిపినాం. మీతో ఎల్లకాలం ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉండేది మీ తల్లిదండ్రులే. నిజంగా చెప్తే వారి దేవుళ్లతో సమానం, వాళ్ళదే దైవవాక్కు. కాబట్టి లాస్ట్ మాటగా నేను చెప్తున్నా, మీ తల్లిదండ్రుల మాట వినండి. ఆ విన్న వాళ్ళు చెడిపోయినట్లు ఇప్పటికెక్కడ లేదు. తల్లిదండ్రుల మాట విన్న వాళ్ళు చెడిపోయినట్టు ఎక్కడ లేదు ఈ సృష్టిలో. మీరు చూడండి, ఎక్కడన్నా నానుడు వస్తుంది, ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఈ విధంగా నష్టపోయిండు అని అంటే వాళ్ళ తల్లిదండ్రుల మాట వినలేదు అనే పదం వస్తుంది. కాబట్టి చివరి మాటగా మీరు వెళ్ళిన తర్వాత మీ తల్లిదండ్రులను గొప్ప చూడండి, మీరు గొప్ప వాళ్ళు అవుతారు. ఈ సమయం ఇచ్చినటువంటి మా విద్యార్థులకు, లెక్చరర్ బృందానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, మరొకసారి మా సెకండ్ ఇయర్ విద్యార్థులు
సెకండ్ ఇయర్ ముగించుకొని హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలని, వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలని, మాకు రాబోయే కాలంలో భవిష్యత్తు కాలంలో ఎక్కడ కనబడ్డా కానీ వారు గొప్పగా కనబడాలని, మేము తలెత్తుకొని ఉండేటట్టు మా దగ్గర చదివించినటువంటి తల్లిదండ్రులకు కూడా గొప్ప పేరు తెస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను.